తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబుర్లు అందిస్తూనే ఉంది. నిరుద్యోగులకు ఒకవైపు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు స్వయం ఉపాధి కల్పించే దిశగా కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల స్వయం ఉపాధి పథకం కోసం, వారి కాళ్ళ మీద నిలబడటం కోసం 6,000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం వెచ్చించడానికి తగు నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ పథకం కింద 3 లక్షల రూపాయల సహాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. యూనిట్ కాస్ట్ ను బట్టి ప్రభుత్వం ఇచ్చే 3 లక్షల రూపాయలకు తోడుగా మిగతా బడ్జెట్ ను బ్యాంకు నుండి లోన్ తీసుకునే సౌలభ్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత కార్పొరేషన్లు ఈ నెల 15న పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. అదే రోజు నుండి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 31 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అందజేస్తే ప్రతి నియోజకవర్గంలో సగటున 4,200 మంది యువతకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే.